హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ రాజేందర్. సో ఈ రోజు అయితే ఒక మంచి మల్టిప్లికేషన్ టేబుల్స్కి మనం ఒక మంచి ట్రిక్ అయితే తీసుకొని వచ్చాను. అది ఏంటంటే మనకి 1 to 9 టేబుల్స్ వరకు కనుక క్లియర్గా వస్తే, అంటే పర్ఫెక్ట్గా 1 to 9 టేబుల్స్ వరకు కనుక వస్తే 10 నుంచి 20 వరకు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ ట్రిక్ ద్వారా. అండ్ 10, 11, 20 చాలా ఈజీ టేబుల్స్ అండి. సో మనకు వాటితో ఎలాంటి ఇబ్బంది లేదు. 12 నుంచి 19 వరకు మాత్రం పిల్లలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో మీ పిల్లలకి ఈ ట్రిక్ కనుక మీరు చెప్పారనుకోండి, మీరు పిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఇన్ కేస్ పెద్దవాళ్ళు వీడియో చూస్తే మీ పిల్లలకి చెప్పండి, పిల్లలు చూస్తే మాత్రం మీరు చాలా యూజ్ అవుతుంది మీకు. సో ఆ ట్రిక్ ఏంటంటే ఒకసారి చూడండి. మనం 12 టేబుల్లో ఏదైనా చెప్పండి. ఓకే, 12 6 అనుకుందామండి. 12 6 ఎంత అని అడుగుతారు కదా. సో ఇక్కడ ఈ కింద ఏదైతే నెంబర్ ఉందో దాన్ని మనం 6ని 60 అనుకుందాం. ఇక్కడ ఏది ఉంటే దాని పక్కన ఒక 0 పెట్టేసుకోండి. 6ని 60 అనుకుందాం. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఈ వన్స్ యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి 6ని 2ని మల్టిప్లై చేయండి. 6 2 12. సో 60 + 12 ఎంత? 70. సో మీకు అనిపించవచ్చు ఇలాగే రాస్తున్నారు కదా, ఇంట్లో పెద్ద ఈజీ ట్రిక్ ఏముంది అని చెప్పేసి. నేను చెప్పడానికి మీకు అలా రాయడం వల్ల ఇంత టైం పట్టింది. కానీ ఇప్పుడు నేను ఊరికే చెప్పేస్తాను చూడండి. 18 9 ఎంత అని అడిగారు అనుకోండి. 9 అంటే ఎంత? 90. 9 8 72. 90 + 72 162. సో 18 9 162 కదా, చెప్పేశాను. నెక్స్ట్ 14 7 అన్నారు అనుకోండి. 7 అంటే 70. 7 4 28. 98. 14 7 98. సో అంటే ఇలా 19 టేబుల్ వరకు మాత్రమే ఇది మనకు అప్లికేబుల్ అవుతుంది. 20 తర్వాత మాత్రం ఈ మెథడ్ అనేది అప్లికేబుల్ కాదు. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ స్కూల్ పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే అవకాశం అయితే షేర్ చేసి ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకు షేర్ చేయండి. సో వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ ఈ ట్రిక్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.